మన చిన్న బండ్లు ఉంటాయి కదా, అశోక్ లేలాండ్, బులోరో, పికప్, ఇంట్రా, V50, V30 వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు మాత్రం ఈ రోజుతో మనం లాస్ట్ టైం సండే రోజు అన్లోడ్ చేసాం కదా, విజయవాడ కిరాయి కొట్టాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బండి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. బండ్లు మునిగిపోయి బండ్లలో నీళ్ళు వచ్చేసాయి. చూడండి అసలు వాటర్ ఎంత చాలా ఘోరమైన వర్షము. ఇక్కడైతే మా ఫ్రెండ్ బండి అయితే మునిగిపోయింది, 2 వీలర్ అయితే. మనం బండి కడగడం స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఇది నీట్గా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహా ట్రక్ వ్లాగ్స్. మన వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మనమైతే అసలు ఈ వర్షం వల్ల 5 రోజులైంది. ఎప్పటి నుంచి అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఈ రోజుతో మనం లాస్ట్ టైం సండే రోజు అన్లోడ్ చేసాం కదా, విజయవాడ కిరాయి కొట్టాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 రోజులు అయింది. అసలు కిరాయి అనేది కొట్టలేదు మనము, ఎందుకంటే వర్షాల వల్ల. ఫ్యాక్టరీ వాళ్ళకి ఫోన్ చేశాను, గోదాం వాళ్ళకి ఫోన్ చేశాను, షాపుల వాళ్ళకి ఫోన్ చేశాను, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేశాను. అసలు కిరాయి రెస్పాండ్ అనేది రాలేదు. మనం నిజంగా 5 రోజులు అయింది కిరాయి కొట్టక. సో బండి అయితే దుమ్ము అయిపోయింది. బండి కడిగేసుకుందాం, బండి నీట్గా కడిగేసుకొని. ఎందుకంటే బండి నీట్గా ఉంటేనే మనకు కస్టమర్లు అనేది ఓహో ఇతను బండి మంచిగా ఉంది, మన మెటీరియల్ సేఫ్గా వెళ్తుంది అని చెప్పేసి మన కిరాయి అనేది చెప్తారు. సో అందులో ఒకటి వెహికల్ వాళ్ళు అంటే హెవీ వెహికల్స్ వాళ్ళు, పెద్ద DCM బండ్లు, 5 చైర్లు అవన్నీ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ పేపర్లు అనేది వ్యాలిడిటీ ఉంటాయి. మన చిన్న బండ్లు ఉంటాయి కదా, అశోక్ లేలాండ్, బులోరో, పికప్, ఇంట్రా, V50, V30 వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు మాత్రము మెయిన్ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే రోడ్ ట్యాక్స్ లేనందుకు 20,000, 15,000, 18,000, 10,000 చాలా నేస్తున్నారు. దానికోసం అయితే మీరు కంపల్సరీ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అనేది పేపర్ వ్యాలిడిటీ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము బండి క్లీన్ చేసుకుందాం. అందులో ఒకటి మీకు నైట్ ఒక వీడియో తీసాను, ఆ వీడియో కూడా ఇప్పుడు మాట్లాడంగానే ఆ వీడియో పెడతాను చూడండి. అసలు ఇది నిన్న మొత్తము అక్కడ ఉండే సీనర్ కాలనీ మెయిన్ రోడ్ దగ్గర మా అడ్డ మీద ఉండే. అయితే వర్షం ఘోరంగా వచ్చింది. నైట్ అయితే ఫుల్ వర్షం వల్ల బండ్లు అవన్నీ మునిగిపోయాయి. సో దానివల్ల అయితే బండి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. బండ్లు మునిగిపోయి బండ్లలో నీళ్ళు వచ్చేసాయి. అంత ఘోరమైన వర్షం వచ్చింది. వీడియో పెడుతున్నాను చూడండి అసలు వాటర్ ఎంత చాలా ఘోరమైన వర్షము. ఇక్కడైతే మా ఫ్రెండ్ బండి అయితే మునిగిపోయింది, 2 వీలర్ సగం మునిగిపోయింది. అక్కడ ఉండేటి మొత్తం మా అశోక్ లేలాండ్ ఫ్రెండ్స్వి. ఈ అడ్డ మీద ఎన్ని బండ్లు ఉన్నాయో అవన్నీ బండ్లు. అక్కడ సైడ్ ఉన్న బండ్లు అయితే వాటర్ కూడా వెళ్ళిపోయాయి. టాటా ఏసీ వెహికల్లోకి దాంట్లోకి వాటర్ కూడా వెళ్ళిపోయాయి. అసలు వాళ్ళకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళేలోపు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ఈ గట్టు మీద ఉన్నాం కదా, వాటర్ కూడా ఎంత ఘోరంగా వచ్చేస్తుంది చూడండి. వాటర్ అయితే ఇక్కడైతే వాటర్ చూడండి, అక్కడికి ఇక్కడికి ఈ ఇంతకుముందు చూపించిన దానికి దీనికైతే ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ అక్కడ రైట్ కనిపిస్తుందిగా, ఆ లైట్ కి దీనికి మధ్యలో టైల్ షాప్ ఉంటది. చూడండి వాటర్ ఫ్లోయింగ్ మాత్రం ఎంత ఘోరంగా వచ్చేస్తుందో. అబ్బాబ్బాబ్బాబ్బా, చాలా ఘోరంగా ఉంది వాటర్ అయితే. వర్షం చాలా ఘోరమైన వర్షం. మనమైతే ఈ బండి తీయక 5 రోజులు అవుతుంది. చాలా దుమ్ము పట్టేసింది. టైర్లకు కానీ డీజిల్ ట్యాంక్కి మొత్తము ఫుల్ దుమ్ము పట్టేసింది. ఇప్పుడైతే మనము వెహికల్ వాష్ చేసుకుందాము, ఎందుకంటే చెట్టు కింద పెట్టాం కదా, మొత్తం దుమ్ము పట్టేసింది. 5 రోజులైంది అసలు కిరాయి లేక. చూడాలి ఇప్పుడు. అయితే మనం బండి కడగడం స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఇది నీట్గా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రెష్, ఇది ఎప్పటికప్పుడు మంచిగా ఉంటేనే అరే ఇది మంచి బండిరా, మంచిగా ఉంది, నీట్గా ఉంది, ఓకే దీంట్లో మనం మెటీరియల్ కూడా ఏం డ్యామేజ్ కావు అని చెప్పేసి చెప్తారు. అంటే అనుకుంటారు కస్టమర్ కూడా, ఎవరైనా అలాగే అనుకుంటారు. సో దానికోసం అయితే మనం బండి నీట్గా కడిగేసుకున్నాం. 5 రోజులైంది నిజంగా. చాలా గబ్బు అయిపోయింది బండి మాత్రము. అందులో ఒకటి వర్షాల వల్ల కొద్దిగా ఏర్పడట్లేదు, కానీ అయితే చాలా ఇబ్బంది అయ్యేది. చూడండి ఆకులు. మనకైతే ఇక్కడ మొన్న పార్కింగ్ లో పెడితే రివర్స్ లో వచ్చేసి బంపర్ తోటి తాకిచ్చారు. వెదరవా మొత్తం ఇక్కడ బెండ్ అయిపోయింది. మనకైతే అసలు ఈ డీజిల్ ట్యాంక్ మీద కూడా చాలా దుమ్ము పడిపోయింది. ఎందుకంటే ఇటు సైడ్ వచ్చేసి
మఫ్లర్ కింద మ్యాట్లు ఉన్నాయి, ఇక్కడ మాత్రం లేవు, ఇరిగిపోయి ఉన్నాయి. ఈసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు అవి కూడా కొత్త వేపియాలి. మ్యాట్ల వల్ల దీని మీద చాలా దుమ్ము పడిపోతుంది. ఎందుకంటే ట్యాంక్ ఎప్పుడు బండికి ఎప్పటికప్పుడు నీట్గా, ఇప్పుడు బ్లాక్ పార్ట్ బ్లాక్గా ఉండాలి, ఇంకా వైట్ పార్ట్ వైట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అసలు అందులో ఒకటి ఇక్కడ డీజిల్ కదా, కొద్దిగా ఇగో ఇక్కడ మొత్తం లైట్గా లీకేజ్ ఏదైనా ఉన్నది అనుకోండి, మొత్తం తెల్లగా బురద అట్లనే అంటుకుపోతుంది. దానివల్ల బండి గలీజ్గా కనిపిస్తుంది. మనకా ఎప్పుడు బండి నీట్గా ఉండాలా. ఒకవేళ నేను కడగకపోయినా కానీ కంపల్సరీ మా బ్రదర్ ఎవరో ఒకరు కడుగుతూ ఉంటారు కంపల్సరీ. అస్సలు చాలా నీట్గా ఉండాలి ఎప్పటికప్పుడు బండి అయితే. మనమైతే ఇంకో 1 వీక్ అన్నా 2-3 డేస్లోనైనా మనము వీల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వీల్ క్యాప్ తీసుకుంటే మంచిగా నీట్గా అనిపిస్తుంది. అంటే లోపల రిమ్ అనేది దుమ్ము డస్ట్ అలాగే ఉంటుంది, కానీ వీల్ క్యాప్స్ ఎప్పుడప్పుడు తుడుచుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకు కూడా లుకింగ్ కార్ లాగా కొడుతుంది. మనకైతే ఇది కింగే, ఎప్పుడున్నా మనని పోషిస్తుంది కాబట్టి మనకి ఇది రథం అనేది దేవతతో సమానం, దేవునితో సమానం. మంచిగా నీట్గా ఉంచుకోవాలి బండి అయితే. వీల్ క్యాప్స్ అయితే ఇంకో 2 డేస్లో వేసేద్దాం. ఇప్పుడు చూడండి బండి అయితే నీట్గా కడిగేసుకున్నాం. ఎంత చెమకాయించిపోతుంది మొత్తం బండి అయితే. నీట్గా అయిపోయింది, ఎక్కడ దుమ్ము లేకుండా. టైర్లు కూడా చాలా నీట్గా అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనల్గా మన బండి అయితే నీట్గా కడిగేసుకున్నాం. ఇప్పుడైతే మనకు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ టు వరంగల్ ములుగుకి ఇంటి సామాన్ కిరాయి అయితే వచ్చింది. అదైతే సాయంత్రం పెడతాం. సాయంత్రం వేరే వీడియోలో మనము కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.